హిందూ పురాణాలలో దేవతల ముఖ్య పట్టణం అమరావతి. ఇక్కడ దేవతలు, అప్సరసలు, కిన్నెరులు ఉంటారు. ఈ నగరంలో నందనవనం అనే అందాల తోట, అద్భుతమైన ఇంద్రసభ ఉంటాయి. అమరావతికి రాజు దేవేంద్రుడు. ఒకరోజు దేవేంద్రుడు తన గురువైన బృహస్పతి కోరిక మేరకు ఇంద్రసభను ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సభకు దేవతలందరినీ ఆహ్వానించాడు. సభకు దేవతలందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాహనాలను ఉంచడానికి ఉద్యానవనంలో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవతలందరూ వారి వారి వాహనాలను ఉద్యానవనంలో ఉంచి సభకు వెళుతున్నారు. అలా వచ్చిన వారిలో సూర్యుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆ సభకు హాజరవుతున్నారు. వచ్చిన వారిని దేవేంద్రుడు ఆహ్వానించి వారి వారి స్థానాల్లో కూర్చోబెడుతున్నాడు. ఆ ఉద్యానవనంలో ఉన్న ఒక చెట్టు పైన చిలుక పండును తింటుంది. ఇంతలో యమధర్మరాజు తన వాహనమైన మహిషం పైన వస్తూ చెట్టుపైన ఉన్న చిలుకను చూశాడు. చిలుకను తదేకంగా చూస్తూ బిగ్గరగా నవ్వాడు. యమధర్మరాజు నవ్వడం చూసి చిలుక భయపడి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే యమధర్మరాజు ధర్మం మరియు న్యాయప్రతినిధిగా మరణించిన వారిని యమలోకానికి తీసుకువెళ్ళి వారి కర్మల ఆధారంగా వారికి తగిన శిక్షలు వేస్తూ ఉంటాడని చిలుకకి తెలుసు. కాసేపటికి త్రిమూర్తులు సభకు హాజరవడానికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. మొదటగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుడు తన వాహనమైన హంస పైన వచ్చాడు. తరువాత లయకారుడు అయిన మహాదేవుడు తన వాహనం పైన అక్కడికి వచ్చాడు. ఆఖరిగా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై అక్కడికి వచ్చి తన వాహనాన్ని ఉంచి లోపలికి వెళ్ళాడు. గరుత్మంతుడు ఆ ఉద్యానవనంలో విహరిస్తూ చెట్టుపైన దిగులుగా ఏడుస్తూ ఉన్న చిలుకను చూశాడు. వైనతేయుడు చిలుకను చూస్తూ, మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. ఓ వినతపుత్ర, నా బాధ ఏమని చెప్పను? ధర్మాధిపతి అయిన యమధర్మరాజు నా వంక తదేకంగా చూస్తూ బిగ్గరగా నవ్వాడు. నీకు తెలుసు కదా, ఎవరి మరణమైనా ఆయన చేతిలోనే ఉంటుంది. అందుకనే నేను బాధపడుతున్నాను. అది మొత్తం విన్న గరుత్మంతుడు, నేను ఏమైనా నీకు సహాయం చేయగలనా మిత్రమా అని అడిగాడు. అప్పుడు చిలుక, ఓ పక్షిరాజా, మరణం లేని లోకం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మలోకమే. కనుక నన్ను ఎవరైనా బ్రహ్మలోకం తీసుకువెళ్ళగలిగితే నేను మరణాన్ని తప్పించుకోగలను అంది. వెంటనే గరుత్మంతుడు, ఓ ఇంతేనా, అది ఎంత పని, నేను ఒక్క గడియలో నిన్ను అక్కడికి చేర్చగలను అన్నాడు. అది విన్న చిలుక చాలా సంతోషించి వెంటనే గరుత్మంతుడు చిలుకను తన భుజాలపై కూర్చోబెట్టుకుని బ్రహ్మలోకానికి బయలుదేరాడు. అప్పుడు చిలుక తన మనసులో, ఎంత వేగంగా ఎగురుతున్నాడు, బహుశా సృష్టిలో ఈయన్ని మించిన వేగంగా ఎగురగలిగే పక్షి మరొకటి లేదేమో అనుకుంది. ఇంతలో బ్రహ్మలోకం కనిపించింది. చిలుక పైనుంచి చూస్తూ, ఆహా, ఎంత అందంగా ఉంది ఈ బ్రహ్మలోకం అనుకుంటూ మైమరిచిపోయింది. గరుత్మంతుడు బ్రహ్మలోకం ముందు దిగాడు. లోపలికి వెళ్ళబోతే, మిత్రమా, నన్ను ఇక్కడ దించు చాలు, లోపలికి నేను వెళతాను, నీకు ఆలస్యం అవుతుంది, ఇక నువ్వు బయలుదేరు అని చెప్పింది. దానికి గరుత్మంతుడు, లేదు మిత్రమా, నేను నిన్ను లోపలి వదిలిపెట్టి వెళ్తాను అని అనగా, చిలుక, లేదు మిత్రమా, ఇప్పటికే నీకు ఆలస్యమైంది, నీ కోసం శ్రీహరి ఎదురు చూస్తూ ఉండవచ్చు, కాబట్టి నీవు బయలుదేరు, నేను లోపలికి వెళ్తాను అని నాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి గరుత్మంతుడిని పంపించి వేసింది. గరుత్మంతుడు ఎగురుకుంటూ అమరావతిలోని ఉద్యానవనానికి చేరుకున్నాడు. సభ ముగిసి ఒక్కొక్కరిగా వాళ్ళ వాహనాల మీద బయలుదేరుతున్నారు. అప్పుడే వస్తున్న యమధర్మరాజును చూసి గరుత్మంతుడు ఆయనకు నమస్కరించి, ఓ యమధర్మరాజా, మీరు చిలుకను తదేకంగా చూసి బిగ్గరగా నవ్వారంట కదా, అది చాలా భయపడింది అని చెప్పాడు.
అది విన్న యమధర్మరాజు, ఓ వైనతేయ, నేను చిలుకను చూసినప్పుడు చాలా అందంగా పండును తింటూ ఉంది. ముచ్చటపడి దాని భవిష్యత్తు చూద్దామని దాని వంక చూశాను. అప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అది ఏమిటంటే, ఇంకో 2 గడియల్లో ఆ చిలుక బ్రహ్మలోక ద్వారం వద్ద ఉన్న పిల్లి చేతిలో చనిపోతుంది అని. అయినా అది ఎలా జరుగుతుంది? చిలుక ఎగురుకుంటూ బ్రహ్మలోకం వెళ్ళేసరికి కనీసం 1,00,000 సంవత్సరాలు పడుతుంది. ఏదో నీలాంటి మహాత్ముడు దాన్ని అక్కడికి చేర్చితే తప్ప అది 2 గడియల్లో చేరుకోవడం సాధ్యం కాని పని అని అన్నాడు. ఆహా, బ్రహ్మరాత ఎంత విచిత్రమో కదా! ఎక్కడ బ్రహ్మలోకం, ఎక్కడ స్వర్గలోకం, అది జరిగే పనేనా అని నవ్వుకున్నాను అని చెప్పాడు. అది విన్న గరుత్మంతుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయ్యో, ఆ చిలుకను నా చేతులారా నేనే చంపేశానే. దానిని నేను కలవకుండా ఉన్నా బాగుండేది. అలా అయినా అది బ్రతికి ఉండేది ఏమో. నేనే స్వయంగా తీసుకువెళ్ళి పిల్లికి ఆహారంగా అందించానే అని పరిపరి విధాలుగా చింతిస్తూ ఉన్నాడు. ఇంతలో యమధర్మరాజు, అది సరే వైనతేయ, ఇక్కడ చిలుక ఉండాలి కదా, అది ఏమైంది అని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు తలదించుకుని, నేనే నా భుజాలపైన దానిని తీసుకువెళ్ళి బ్రహ్మలోకంలో దించాను. అది విన్న యమధర్మరాజు బిగ్గరగా నవ్వాడు. ఓ వైనతేయ, బాధపడకు. బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు, తప్పించలేరు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. కాసేపటికి గరుత్మంతుడు కూడా శ్రీహరిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసినది ఏంటంటే, బ్రహ్మరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు.